వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ అప్డేట్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. డిఆర్డిఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం రూపొందించిన వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉన్నట్టు చెప్పడం జరిగింది. వర్టికల్ లాంచ్ SRSAM అనేది 8x2 ట్రక్పై అమర్చబడి ఉంటుంది. SRSAM ఫైటర్ జెట్స్ను, హెలికాప్టర్స్, UAVs, డ్రోన్స్లను షార్ట్ రేంజ్లో క్విక్ రియాక్షన్తో డిస్ట్రాయ్ చేయగలదు. రేంజ్ వచ్చి 40 నుండి 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. స్పీడ్ మ్యాక్ 4.5 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. సాలిడ్ ఫ్యూయల్, సాలిడ్ ప్రొపలెంట్ రాకెట్ సిస్టమ్ను యూజ్ చేశారు. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి ట్రక్ బేస్, రెండోది వచ్చి షిప్ ప్లాట్ఫామ్స్పై యూజ్ చేస్తారు. ఎనిమి యొక్క ఎలాంటి ఏరియల్ ఆబ్జెక్ట్స్ అయినా ఈ మిసైల్స్ నుండి తప్పించుకునే అవకాశం ఉండదు. SRSAM మిసైల్ ఇండియన్ నేవీ యుద్ధ నౌకలలో పాత బరాక్ 1 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు. అలాగే ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇతర ఇండియన్ నేవీ షిప్స్కు వాయు రక్షణ కవచంగా ఫ్రంట్ లైన్ యుద్ధ నౌకలలో ఉపయోగించేందుకు ఇండియన్ నేవీ కోసం అభివృద్ధి చేయబడింది. ఇండియా అయితే ఏరియర్ థ్రస్ట్ నుండి ఇండియన్ యొక్క ఎయిర్ ఫోర్స్ బేస్లు, ఇతర ఇంపార్టెంట్ ప్లేసెస్ను రక్షించడానికి ఆకాశ MK1తో పాటు SRSAMను యూజ్ చేసుకోవాలని అనుకుంటుంది. S-400 MRSAM స్క్వాడ్రన్లకు రక్షణగా SRSAMని యూజ్ చేసే అవకాశం ఉంది. ఇండియాలో 2026 నాటికి 4 న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్స్ ఫైర్ చేయగల సబ్మరైన్స్ అయితే సర్వీసులో ఉంటాయి. ఇప్పటికే S-2 సబ్మెరైన్ INS హరిహంత్ సర్వీసులోకి ఎంటర్ అయ్యింది. త్వరలో S-3 సబ్మెరైన్ SSBN&SSN హరిఘట్ కూడా 2023లో సర్వీసులోకి రానుంది. మిగిలిన 2 సబ్మెరైన్స్ 2026కి సిద్ధంగా ఉంటాయి. ప్రజెంట్ వీటికి ఎలాంటి పేరు పెట్టలేదు. S-4 కోడ్తో పిలుస్తున్నారు. ఇంకా ఇండియా యొక్క 3rd జనరేషన్ S-5 క్లాస్ సబ్మెరైన్స్ ప్రోగ్రామ్ 2027లో ప్రొడక్షన్లోకి వెళ్ళవచ్చు. దీనికి సంబంధించిన ప్రోగ్రాం 2015లో ప్రారంభమైంది. 2019లో S-5కి సంబంధించిన హైడ్రో డైనమిక్ టెస్ట్ మోడల్ ఆన్లైన్లో లీక్ అయ్యింది. S-5 సబ్మెరైన్కు ప్రజెంట్ ఉన్న సబ్మెరైన్లకు పోలికైతే లేదు. S-5 క్లాస్ 1300 టన్నుల సబ్మెరైన్ ప్రొడక్షన్లోకి రావాలంటే ముందు విశాఖపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్లో కొత్త డక్ యార్డ్ని నిర్మించాల్సి ఉంటుంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేయనున్న 190 MW ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ను యూజ్ చేయనున్నారు. 190 MW ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ SSBM ప్రోగ్రాంతో పాటు SSN ప్రోగ్రామ్ న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరైన్ ప్రాజెక్ట్ 75 ఆల్ఫాలో కూడా యూజ్ అవుతుంది. SSBN అంటే న్యూక్లియర్ పవర్ గల బాలిస్టిక్ మిసైల్స్ని ఫైర్ చేస్తాయి. SSN అంటే న్యూక్లియర్ పవర్తో పనిచేసే న్యూక్లియర్ మిసైల్స్ను ప్రయోగించగల సబ్మెరైన్స్. భారత్ అభివృద్ధి చేస్తున్న 190 MW PWR హై పవర్ వేరియంట్ రియాక్టర్ ప్రజెంట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అమెరికా తయారు చేసిన B-21 6th జనరేషన్ బాంబర్ను అమెరికా భారత్కు అమ్మాలనుకున్న ఇండియా మాత్రం కొనుగోలు చేయదు. ఎందుకంటే B-21 రైడర్ యూనిట్ ధర వచ్చి $650 మిలియన్. ఒకవేళ B-21 రైడర్ కొన్నా కూడా యూనిట్ ఖర్చుతో పాటు మెయింటెనెన్స్ ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా B-21 రైడర్ న్యూక్లియర్ వెపన్స్ లేని జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలకు యూజ్ అయ్యే అవకాశం ఉంది. థర్డ్గా B-21 రైడర్ గురించి చెప్పాలంటే అమెరికాకు చెందిన నాథ్రోప్ గ్రోమన్ కంపెనీ US ఎయిర్ ఫోర్స్ కోసం B-21 అనే లాంగ్ రేంజ్ స్టెల్త్ బాంబర్ను తయారు చేయడం జరిగింది. ఈ బాంబర్ హెవీ పేలోడ్ని క్యారీ చేస్తుంది. B-21 రైడర్ నార్మల్ ఎక్స్ప్లోజివ్ బాంబర్ అలాగే థర్మోన్యూక్లియర్ వెపన్స్ని తీసుకుని వెళ్ళగలదు. 2015 నుండి B-21 రైడర్ను అమెరికా డెవలప్ చేస్తూ వస్తుంది. B-21 స్టెల్త్ బాంబర్ అనేది 6th జనరేషన్ క్యాపబిలిటీస్ని కలిగి ఉంటుంది. ఇంటర్నల్గా బాంబ్స్ని క్యారీ చేస్తుంది. ప్రజెంట్ ఉన్న రాడార్స్ కూడా కనిపెట్టకుండా వెరీ లో RCSను కలిగి ఉంటుంది. స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేసిన బాడీ పార్ట్స్, పెయింట్ను యూజ్ చేయడం జరిగింది. మొత్తం మీద అమెరికా US ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ కోసం 100 నుండి 150 వరకు స్టెల్త్ B-21 రైడర్స్ను సిద్ధం చేసే అవకాశం ఉంది.
B-2 బాంబర్ల స్థానంలో B-21 బాంబర్లను దశల వారీగా భర్తీ చేయాలని చూస్తుంది. B-21తో చైనాకు గట్టి సమాధానం చెప్పాలని అమెరికా అనుకుంటుంది. వరల్డ్లో ప్రజెంట్లో ఉన్న రైడార్ సిస్టమ్స్లో 10% మాత్రమే B-21 రైడర్ను గుర్తించగలవని నార్త్రోప్ గ్రోమన్ కంపెనీ చెప్పడం జరిగింది. అమెరికా తయారు చేసిన B-21 రైడర్ బాంబర్లో అడ్వాన్స్డ్ AI అండ్ డేటా క్లౌడ్ టెక్నాలజీని యూజ్ చేశారు. స్టెల్త్ రైడార్ సిస్టమ్, ఇంజిన్ చుట్టూ ఉన్న వేడిని తగ్గించడం, డిఫెన్స్ కోసం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఉన్నాయి. B-21 కాస్ట్ వచ్చి $692 మిలియన్, స్పీడ్ వచ్చి హైపర్సోనిక్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. లాక్హీడ్ మార్టిన్ తయారు చేసిన F-135 ఇంజిన్ యూజ్ చేస్తున్నారు. అమెరికా B-21 అడ్వాన్స్డ్ వేరియంట్ని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో డిప్లాయ్ చేసే అవకాశం ఉంది. చైనీస్ CETC కంపెనీ టర్కీ తయారు చేసిన బైరాక్టర్ Tb-2 డ్రోన్ను కాపీ చేసి తయారు చేసిన UAVని చూపించడం జరిగింది. దీన్ని చైనా జూహై ఎయిర్ షోలో 2022లో చూపించడం జరిగింది. దీనికి చైనా ఎలాంటి పేరు పెట్టలేదు, కానీ టర్కీ యొక్క Tb-2 డ్రోన్ పోలి ఉంటుంది. CETC అనేది చైనాలో పెద్ద డిఫెన్స్ కంపెనీ కావచ్చు, కానీ ఇంటర్నేషనల్గా UAV మార్కెటింగ్ తెలియదు. కొన్ని దేశాలు టర్కీ తయారు చేసిన బైరాక్టర్ Tb-2 డ్రోన్పై ఇంట్రెస్ట్ చూపించడంతో చైనా దీనిని తయారు చేసి ఉండవచ్చు. టర్కీ యొక్క UAVలపై ఇంట్రెస్ట్ చూపించడంతో చైనా ఆఫ్రికా, ఆసియా దేశాల మార్కెట్ను కోల్పోతుంది. ఎందుకంటే చైనా యొక్క నాసిరకం UAVలు కొన్న దేశాలు ఇప్పటికే వాటిని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ చైనా నుండి చాలా ఆయుధాలను కొంటుంది, కానీ ఇప్పుడు పాకిస్తాన్ టర్కిష్ UAVలని కొనుగోలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.